తమిళనాడు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కొనిజేటి రోసయ్య రేపు నగరానికి రానున్నట్లు రాష్ట్ర సమాచార కేంద్రం అధికారులు తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఆయన నేరుగా నగరంలో ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుని రాత్రి నగరంలో బస చేస్తారని అధికారులు తెలిపారు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కొనిజేటి రోసయ్య రేపు నగరానికి రానున్నట్లు రాష్ట్ర సమాచార కేంద్రం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రోసయ్య రేపు సాయంత్రం 4:10 హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 5 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం చేరుకుని రాత్రి బస చేస్తారు. 13వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అతిథి గృహం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు గుంటూరు జిల్లా నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు గన్నవరం చేరుకొని అదే రోజు సాయంత్రం 5:30 గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు వెళ్తారని తెలియజేశారు. కొత్త విద్యా సంవత్సరం రేపటి నుండి ప్రారంభమవుతున్న కార్పొరేషన్ పాఠశాలల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పాఠశాలల ప్రారంభం నాటికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న అధికారుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ఈ ఏడాది కూడా అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్న విద్యాశాఖ సదుపాయాలను బ్యారేజ్ వేసుకోవటం లేదు. ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో అవే సమస్యలు తిష్టవేస్తున్నాయి. ఎప్పటికప్పుడు నివేదికలు పైకి పంపటం తప్ప నిధులను రాబట్టుకోవటంలో ఆ శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. కనీస అవసరాలను కూడా తీర్చలేని దుస్థితిలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు, కూర్చునేందుకు బెంచీలు, ఆడుకునేందుకు ఆటస్థలం, పరికరాలు, ల్యాబ్ సౌకర్యం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ప్రభుత్వ పాఠశాలలను పట్టి పీడిస్తున్నాయి. 100% ఉత్తీర్ణత సాధించాలని ఆదేశాలు జారీ చేస్తున్నా మరి అదే స్థాయిలో సదుపాయాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రికి, ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అదే స్థాయిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కనీస సదుపాయాలకు నోచుకోక విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవటం వల్లే ఆడపిల్లలను పాఠశాలలకు పంపటం లేదని యూనిసెఫ్ నిగ్గు తేల్చింది. కాగా పేద మధ్యతరగతి విద్యార్థులకు సేవలు అందిస్తున్న మున్సిపల్ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం నగర కార్యదర్శి సేచి బాబురావు డిమాండ్ చేశారు. స్కూల్స్లో ఉత్తమ ఫలితాలు సాధించడం సంతోషించదగ్గ పరిణామమని, అయితే ఫలితాల కోసం పేద విద్యార్థులను చేర్చుకోబోమని కొందరు ప్రధానోపాధ్యాయులు తిరస్కరించడాన్ని బాబురావు తప్పుపట్టారు. విద్యార్థులకు సక్రమమైన తరగతి గదులు, మరుగుదొడ్లు అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు. పెరుగుతున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులతో భరించలేక అనేక మంది మున్సిపల్ స్కూల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. మున్సిపల్ పాఠశాలలో కూడా పరీక్షల యొక్క ఫలితాలు బాగానే ఉంటా ఉన్నాయి. కానీ సంతృప్తి చెందడానికి వీల్లేనటువంటి పరిస్థితి. నగరపాలక సంస్థ కూడా అనేక చర్యలు తీసుకుంటున్నమాట నిజం. కానీ ఆ చర్యలన్నీ కూడా ప్రచార ఆర్భాటం మాత్రం ఎక్కువ ఉంటున్నాయి తప్ప వాస్తవంగా ఫలితాలు వచ్చే రీతిలో మాత్రం చర్యలు తీసుకోవటం లేదు. కింది స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, క్లాస్ రూముల నిర్వహణ కానీ, అదనపు క్లాస్ రూములు కానీ, ఆఖరికి మంచినీరు, పారిశుధ్యం లాంటి విషయాలు కూడా చాలా లోపభూయిష్టంగా ఉంటూ ఉన్నాయి. అంతేకాదు టీచర్లు ఒక చోట ఎక్కువ ఉంటున్నారు, మరొక చోట తక్కువ ఉంటున్నారు. వాటిని కనీసం ఉన్నటువంటి దాంట్లో రేషనలైజ్ చేసి టీచర్లను కూడా అన్ని విధాలుగా ఉండే రీతిలో కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.